చిరంజీవికి లెజెండరీ అవార్డు ప్రదానం చేసే సమయంలో మోహన్ బాబు అసహనం. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు చేతకాకపోవచ్చు కానీ పేద ప్రజలపై కన్సర్న్ ఉంది. పవన్ కళ్యాణ్తోనే కాదు, ఎవరితో నటించడానికైనా నాకు అభ్యంతరం లేదు. మెగా ఫ్యామిలీ మోహన్ బాబు మధ్య దూరం పెరిగింది అనే మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ సటారికల్ కౌంటర్ ఇవ్వడంతో పెద్ద దుమారం. రేపే అడ్వాన్స్ ఇప్పిస్తావా, నేను విలన్గా నటించడానికి రెడీ. ఎవరు లెజెండరీ, ఎవరు సెలబ్రిటీ అంటూ మోహన్ బాబు పరోక్షంగా అభ్యంతరం. సోషల్ మీడియా వేదికగా ఒకరిపైన ఒకరు విమర్శలు. గతంలో వజ్రోత్సవాల వేడుకలో మెగా ఫ్యామిలీతో జరిగిన వివాదంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు పవన్ కళ్యాణ్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. పవన్ కళ్యాణ్ మీద నాకు చెడు అభిప్రాయం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్లో మోహన్ బాబు. మా అసోసియేషన్ మీటింగ్లో చిరంజీవి, డాక్టర్ రాజశేఖర్ మధ్య వాగ్వాదం. ఇక స్టోరీలోకి వెళ్తే, సీనియర్ హీరో మంచు మోహన్ బాబు, పవన్ కళ్యాణ్ మధ్య గతంలో ఓ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాల వేడుకలో వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. చిరంజీవికి లెజెండరీ అవార్డు ప్రదానం చేసే సమయంలో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేయడం, తమ్ముడు మోహన్ బాబు అంటూ పవన్ కళ్యాణ్ సటైరికల్ కౌంటర్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అయితే ఈ వివాదం అసలు గుర్తులేదని, పవన్ పైన తనకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదని మోహన్ బాబు చెప్తున్నారు. మోహన్ బాబుతో ప్రముఖ జర్నలిస్ట్ తాజాగా ఇంటర్వ్యూ నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రోమోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పైన మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు చేతకాకపోవచ్చు కానీ పేద ప్రజలపైన కన్సర్న్ ఉంది కదా సార్ అని యాంకర్ అడగ్గా, ఏమో నాకు పెద్దగా తెలీదు, బహుశా ఉండొచ్చు అని, అతని మీద నాకు చెడు అభిప్రాయం లేదు అని మోహన్ బాబు బదులిచ్చారు. వజ్రోత్సవాలప్పుడు జరిగింది కూడా మనసులో లేదా అని అడగ్గా, అది జరిగినట్టు కూడా గుర్తులేదని చెప్పారు. వజ్రోత్సవాల గొడవ జరిగిన తర్వాత ఎప్పుడైనా పవన్ కళ్యాణ్తో ఎదురుపడ్డారా అని యాంకర్ అడగ్గా, కనిపిస్తే మాట్లాడుకుంటాం, అందులో డౌటే లేదని మోహన్ బాబు నవ్వుతూ అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్లో నటించే ఛాన్స్ వస్తే నటిస్తారా అని యాంకర్ అడగ్గా, దానికి మోహన్ బాబు స్పందిస్తూ, రేపే అడ్వాన్స్ ఇప్పిస్తావా, నేను విలన్గా నటించడానికి రెడీగా ఉన్నాను, అడ్వాన్స్ ఇప్పించు. పవన్ కళ్యాణ్తోనే కాదు, ఎవరితో నటించడానికైనా నాకు అభ్యంతరం లేదు, నేను ఒక నటుణ్ణి, ఎలాంటి పాత్రనైనా నేను చేస్తాను అని సమాధానమిచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చిరంజీవి, మోహన్ బాబు మధ్య విభేదాలున్నాయని, ఆధిపత్య పోరు ఉందనేది గతంలో పెద్ద ఎత్తున పుకార్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఇరువురు పలు సందర్భాల్లో ఒకరిపైన ఒకరు అభిమానాన్ని చాటుకున్నారు. కానీ వజ్రోత్సవాల వేడుకలో జరిగిన వివాదం మెగా ఫ్యామిలీ, మోహన్ బాబు మధ్య దూరం పెరిగిందనే మాట వాస్తవం. అయినప్పటికీ ఇరువురు పలు సందర్భాల్లో ఒకరిపైన ఒకరు అభిమానాన్ని చాటుకున్నారు. కానీ వజ్రోత్సవాల వేడుకలో జరిగిన వివాదం మెగా ఫ్యామిలీ, మోహన్ బాబు మధ్య దూరం పెంచిందనే మాట వాస్తవం. ఈ వేడుకలో చిరంజీవికి లెజెండరీ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించగా, ఎవరు లెజెండరీ, ఎవరు సెలబ్రిటీ అంటూ మోహన్ బాబు పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభకు ఎంపికై పద్మశ్రీ అందుకున్న తాను లెజెండరీ అవార్డుకు అర్హుణ్ణి కాదా, గిరిబాబు లాంటి సీనియర్లు అర్హులు కాదా అని మోహన్ బాబు వేదికపైన నిలదీశారు. అప్పుడు తమ తమ్ముడు మోహన్ బాబు చెప్పినట్టు అంటూ పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా మాట్లాడడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో ఆ పురస్కారం తనకు వద్దని చిరంజీవి వారించారు. అప్పటి నుంచి మెగా, మంచు అభిమానుల మధ్య ఫ్యాన్ వార్లు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే గతంలో మా అసోసియేషన్ మీటింగ్లో చిరంజీవి, డాక్టర్ రాజశేఖర్ మధ్య వాగ్వాదం జరిగినప్పుడు చిరంజీవికి మోహన్ బాబు సపోర్టర్గా నిలిచారు. ఆ తర్వాత ఇద్దరూ పెద్దగా కలిసి కనిపించలేదు. సన్ ఆఫ్ ఇండియా సినిమా టైంలో చిరు, మోహన్ బాబు ఇద్దరూ కలిసిపోయి అన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ సినిమా టీజర్కి చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా చెప్పారు. అయితే మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో
ప్రకాష్ రాజ్ వర్గానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సపోర్ట్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగినట్లయింది. 2 ఏళ్ల క్రితం ఏఎన్ఆర్ అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో వజ్రోత్సవాల వివాదాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. కానీ మోహన్ బాబు మాత్రం ఏమీ మనసులో పెట్టుకోకుండా ఆ వివాదం జరిగినట్టు కూడా గుర్తులేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో విలన్గా చేయడానికి కూడా మోహన్ బాబు రెడీ అంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ కలయికలో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాలి.